అందరికీ నమస్కారం. మనకి ఎముకలకి సంబంధించిన జబ్బులు మామూలుగానే ఎముకలకి మన గట్టిదనం పోయింది. మన సహజంగా కాల్షియం ఉండేది పాలు లేదా చిమిలి ఉండలు, అంతకన్నా ఇంకా అద్భుతమైంది ఎముకలకి హితకరమైంది హస్తి జింహ అని పిలుస్తారు. హస్తి జింహ, హస్తి అంటే ఎముకలు, జింహ అంటే హితకరమైనది, ఎముకలకి హితకరమైనది అని చెప్తారు సంస్కృతంలో. దీన్ని నల్లేరు కాడ అని పిలుస్తాం. ఈ నల్లేరు మనం తీసుకుంటే అధికంగా కాల్షియం శాతం ఉంటుంది అనమాట. ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్ గా అవుతాయి, ఎముకలు చాలా గట్టి పడతాయి అనమాట. అండి చక్కగా లేత కాళ్ళు, ఇలాంటి లేత అంటే ఇదంతా దురదేహత్తండో, చాలా జాగ్రత్త. ఎంత లేతగా ఉంటే అంత దురదేయదు, లేదా అంత దురదేహత్తం అనమాట. ఆ లేత కాళ్ళు 3 కనుపులు అంటాం. ఇది ఇక్కడి నుంచి కనుపు, ఇది కనుపు, ఇది కనుపు. అంటే కనుపు అంటే ఎలా, దీని కనుపు అంటాం కదా, అలా ఉంటుంది అనమాట. మన ఎముకలు కూడా అలాగే ఉంటాయి. ఆ లేత కనుపులు తీసుకుని ఆకులతో సహా మనం పచ్చడి చేసుకోవచ్చు. శుభ్రంగా లేత ఇలా కట్ చేసేసి చింతపండు నీళ్ళలో నానబెట్టి మగ్గబెట్టి పొయ్యి మీద ధనియాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి రుబ్బేసామనుకోండి, పచ్చడి